హాయ్ అండి, నేను మీ అనుష. వెల్కమ్ బ్యాక్ టు డిఏవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో మునగాకుతో పచ్చడి చేసుకుందామండి. ఎప్పుడు రొటీన్గా పప్పు కారపొడి అలా చేసుకుంటారు కదండి, అలా కాకుండా మనం ఈరోజు చట్నీ చేసుకుందామండి. నేను ఎక్కువ ఆకులు అయితే తెచ్చుకోలేదు, కొంచెమే తెచ్చుకున్నానండి. చాలు లేతాకులు. ఒకసారి చట్నీ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మునగాకు వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి. చిన్నపిల్లలకి పెడుతూ ఉండండి, హెల్తీగా ఉంటారు పిల్లలు కూడా. చాలా టేస్టీగా ఉంటుందండి చట్నీ అనేది. చిన్నపిల్లలైనా తినేసేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఎండుమిర్చి అండి, ఒక 10 ఎండుమిర్చిని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ విధంగా వేయించుకుంటున్నానండి. చక్కగా మాడకుండా మంచిగా వేగేటట్టు వేయించుకోవాలండి మనం. చూడండి ఈ విధంగా మనం ఎక్కువ మంట మీద కాకుండా ఈ విధంగా వేయించుకోవాలండి. నేను బయట పుల్లల పొయ్యి మీదే వండుతున్నానండి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత ఎండుమిర్చి తీసేసుకుని మనం ముందుగా కాడలు తొక్కు ఏం లేకుండా చక్కగా తీసి పెట్టుకున్న వాటర్లో వాష్ చేసుకుని చక్కగా తీసుకుని పక్కన పెట్టుకున్నానండి మునగాకు అనేది. అది కూడా మనం కొంచెం ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇది కూడా చక్కగా వేయించుకోవాలండి. టేస్ట్ ఏం వేరేగా ఉండదు, చక్కగా బాగుంటుంది. మనం కరివేపాకు పచ్చడి ఎలా తింటామో సేమ్ అలాగే ఉంటుందండి. చూడండి, ఈ విధంగా మనం 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఈ విధంగా వేయించుకుని పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత మరి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని చూడండి, పచ్చిపప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, అలాగే ధనియాలు కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. వేసుకుని అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు చక్కగా దోరగా వేయించుకోవాలండి. మాడకూడదు, ఇవి కూడా కలర్ చేంజింగ్ కావాలండి, గోల్డెన్ కలర్లు రావాలి పచ్చిపప్పు అనేవి. చూడండి, ఈ విధంగా చక్కగా వేయించుకోవాలి దోరగా. మంట చాలా తక్కువలో పెట్టుకుని చక్కగా వేయించుకోండి. ఇవన్నీ వేయించుకుని ఒకసారి మొత్తాన్ని కూడా ఎండుమిర్చి ఈ ముందుగా వేయించుకున్న దినుసులు మొత్తం కలిపి మిక్సీ వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా బరకగా మరి పేస్ట్ అవ్వనీయకుండా చూడండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, కొంచెం ఎక్కువ కాదండి, కొంచెం వేసుకుంటున్నాను. అలాగే 3 వెల్లుల్లి రెబ్బలు, మనం ముందుగా వేయించి పెట్టుకున్న మునగాకు కూడా వేసుకుని చక్కగా ఒకసారి పేస్ట్ చేశాను చూడండి. తర్వాత మనం కొంచెం 1 టీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుని ఈ విధంగా మిక్సీ పట్టుకుని తాలింపు వేసుకోవటమేనండి. విడిగా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది, తాలింపు వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు అయినా సరే చక్కగా తినేస్తారండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.